అందరికీ నమస్కారం. ఓ టీచర్ రాసిన లేఖ సంచలనంగా మారింది. రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి పాలుట్ల గ్రామంలో విద్యుత్ వెలుగులు నింపింది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో పాలుట్ల గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చే 2,86,00,000 సోలార్ విద్యుత్ వెలుగులు ఆ గ్రామానికి వచ్చాయి. ఒక టీచర్ ఆ గ్రామంలో పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటిని కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు లేఖ రూపంలో రాయటం జరిగింది. వెంటనే స్పందించినటువంటి రవికుమార్ దానికి సంబంధించి వివరాలు సేకరించాలని అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు దృష్టికి తీసుకెళ్లటం, ఆయన స్పందించి అక్కడ ఆ గ్రామంలో పడుతున్నటువంటి ఇబ్బందులు, అక్కడ ఆ గ్రామంలో కూడా ఇప్పటి వరకు విద్యుత్ వెలుగులు లేవని, గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి ఆమడ దూరంలో విసిరేసినటువంటి గ్రామం పాలుట్ల గ్రామం. దాదాపుగా నియోజకవర్గానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ప్రతి ఇంటికి కూడా 50,000 రూపాయల ఖర్చు వెచ్చిస్తూ కూడా దాదాపుగా 600 కుటుంబాలకు విద్యుత్ వెలుగులు వచ్చాయని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రతి ఇంటికి సోలార్ కరెంటును కూడా వారంతా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని గ్రాండ్ గా ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మన మాస్టర్ గారు లెటర్ రాస్తే ఎలక్షన్ పంపించాను నేను. ఎవరు మాస్టర్ గారు అంటే తెలిసినట్టుగా మీరు కింద మనం ఇక్కడికి మనం కింద గవర్నర్ వచ్చినప్పుడు పరిచయం చేస్తామని చెప్పి వాళ్ళు పరిచయం చేశారు. ఏదో సిమెంట్ రోడ్ డబ్బులకి వచ్చిన వాళ్ళు. అప్పుడు తర్వాత కోరపూర్లో 980 మందికి రెగ్యులర్ కనెక్షన్స్ ఇప్పించాను, విద్యుత్ కనెక్షన్స్. ఆ రోజు తర్వాత ఆ రోజు మళ్ళీ ఈ గ్రామం గురించి చెప్పారు. గతంలో ఒకసారి మా గవర్నమెంట్ రూపంలో ఇచ్చాము, 2 పెద్ద మీకు ఇచ్చాము ఇల్లు ఇవ్వకుండా. అది గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మన గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద పని చేయలేదు. అది దాన్ని ఎట్లా పడితే అట్లా వేసేసారు. మళ్ళీ వీళ్ళకి చీకట్లో ఉంటున్నారు అని చెప్పి ఏం చేయాలని మా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే సోలార్ ఇద్దాం ఉన్నారు. సోలార్ ఇస్తే వాళ్ళు 10 పూట ఫ్యాన్ అవి పనికి వస్తాయి. కానీ నైట్ టైం లైటింగ్ ఏంటంటే నైట్ టైం బ్యాటరీ బ్యాకప్ తోటి మనం ఈసారి 2 లైట్లు కాకుండా ఒక 5 లైట్లు, 2 ఫ్యాన్లు, బ్యాటరీ, మీ సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి నైట్ సాయంత్రం 5, 6 చీకటి పడేటప్పుడు బ్యాటరీ ఆన్ అయితే కనుక మళ్ళీ పొద్దున్న దాకా మీకు వెలుగు ఉండటం, ఫ్యాను లైట్లు పనిచేసేటట్టు ఉండాలనే దానికోసం డిజైన్ చేద్దామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటే దాదాపు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ డబ్బులన్నీ కూడా మీకు ఇవాళ చేశాము. చేసిన తర్వాత ఇంకా చాలా చోట్ల నుంచి అడుగుతున్నారు నేను ఇట్లా ఈ విధంగా చేయమని. అసలు నేను చూడకుండా మళ్ళీ ఇది ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఒకసారి నేనే వచ్చి అసలు ఇక్కడ మనం చేసిన పని 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పని ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందని చూద్దామని నేను వాళ్ళు ఇక్కడికి వచ్చాను. మీకు ఉపయోగపడుతుంది అనుకో ఇంకా 10 తన్నాలు చేయించవచ్చు. ఇంకా మారుమూల గ్రామాలు ఉన్నాయి. దాదాపు మీకు మా సంజయ్ రాణి గారు ఉన్నారు మంత్రి, మీ శాఖకు సంబంధించిన మంత్రి గారు. ఆ మంత్రి గారి ద్వారా అయితే అక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున కరెంట్ ఇచ్చాం, చాలా పెద్ద ఎత్తున కరెంట్ ఇచ్చాం. ఇందాక నేను వచ్చినప్పుడు ఇందాక ఒక ఇంట్లోకి వెళ్తే ఆమె అడిగింది, మీరు వచ్చారు కదండి రోడ్డు, ఆ రోడ్డు కొద్దిగా వేయించుకోండి. ఖచ్చితంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా దానికి ఏ విధంగా ఫారెస్ట్ వాళ్ళు పిఓ గారు ఉన్నారు ఇక్కడ, డిఎఫ్ఓ గారు రాలేదు కదా, డిఎఫ్ఓ గారు కూడా వస్తే బాగుండేది. డిఎఫ్ఓ గారు రాలేదు, ఆయన కూడా అడిగి అవసరమైతే కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారిని పిఓ గారిని వీళ్ళందరినీ పిలిపించి ఏ విధంగా మనం ఈ రోడ్డుకి ఇబ్బంది లేకుండా మీకు కొద్దిగా రోడ్డు కన్నా పోయి చేస్తే 3-4 గంటలు పట్టే పరిస్థితి ఉండదు. 1 గంటన్నరలో వచ్చేయచ్చు అనిపించింది మాట మేము వచ్చేటప్పుడు. ఏ విధంగా చేయగలుగుతాం అనేది ఒకసారి చూస్తాము. ఇందాక ఎలక్షన్ బాబు గారు స్ట్రీట్ లైట్లు కూడా వేయించుకొని అడుగుతున్నాడు. దాన్ని కూడా నేను వెళ్ళిన తర్వాత మా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా చేయొచ్చో కనుక్కుంటాను. మొన్న 1 వారం క్రితం నేను శ్రీశైలం వచ్చాను. శ్రీశైలంలో కూడా ఎవరో పెద్దలు చాలా మంది వచ్చారు. చెంచూరు సంబంధించిన వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే వ్యవసాయ భూములు మేము ఇంజన్లు పెట్టి తోడుకుంటున్నారా, ఇప్పుడు ఇంజన్లు ఏది ఆయిల్ ఇంజన్లు పెట్టి బావిలో నుంచి తోడుకుంటున్నాము. మాకు సోలార్ ఇస్తే కనుక ఇట్లానే వ్యవసాయానికి సోలార్ ఇస్తే కనుక మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఒకసారి ఏదో విధంగా చేయమన్నారు. అక్కడ ఉన్న ఏఈ కూడా చెప్పాను. ఆ రోజు ఏఈ డిఈ అందరినీ పిలిచి చెప్పారు, చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి పంపించు, మనకి ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడిద్దో చేస్తే మనకు ఉపయోగపడతా లేదా అనేది కనుక్కోమని చెప్పాను. ఇక్కడ కూడా ఇంత చెప్పారు 2,000 ఎకరాలు ఉంది, అంతేనా? 3,000 ఎకరాలు ఉంది. 3,000 ఎకరాలు మిర్చి పండిస్తున్నాము, పత్తి పండిస్తున్నాము, ఇంకా అన్ని పంటలు పండిస్తా ఉన్నాము, అన్ని పండిస్తున్నాము. మాకు
ఆయిల్ పెట్టి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆయిల్ పెట్టి చేయాలంటే ఖర్చు అవుతుంది. మీరు సోలార్ పెట్టమని అడిగారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆయన పాజిటివ్గా స్పందిస్తాడు. ఎప్పుడు కూడా నేను చెప్పను ఇట్లా లైటింగ్ ఇద్దాం ఇట్లా చేద్దాం అన్నానే ఇమీడియట్గా దాని మీద ముందుకు వెళ్ళిపోయింది అన్నారు. అంతనే కాదు, ఇంకా చుట్టుపక్కల ఎంత అన్నారు ఉన్నాయి మొత్తం కనుక్కున్నాను ఆయన. నువ్వు చుట్టుపక్కల ఏముండే ఇట్లాంటి విలేజ్లు ఏమున్నాయి, ఏం చేయగలుగుతాం మనం, ఉపయోగమే కదా, నైట్ టైం ఫారెస్ట్ లో ఉంటున్నారా, నేను ఎంత దూరం అనుకోవాలా ఇది చెప్తా. ఈసారి వెళ్ళినప్పుడు చాలా దూరంలో ఉంటున్నాడు అని చెప్పి చెప్తాను. చెప్తే ఆయన కూడా ఇంకా చేయమని చెప్తారు. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేయడానికి ప్రోత్సహించే వ్యక్తి గారు ఎంత డబ్బులు అవుతాయి అంత డబ్బులు అవుతాయి అని ఎప్పుడాడు. చేయండి, ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, చేయండి, మంచి చేసేదానికి ఎంతైనా పర్లేదు అని అంటారు ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు. మీరు చూసుంటారు, గడిచిన 5 సంవత్సరాలు చూసుంటారు, అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసుంటారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుంటారు ఏ విధమైన పరిపాలన ఉందో. అన్ని కూడా ఈ ప్రభుత్వం చేసి తప్పకుండా మీకు అన్ని కూడా ఈ ప్రభుత్వం హిస్టరీకి ముఖ్యంగా ఇక్కడ చెంచుతండాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు, చాలా మంది విద్యావంతులు ఉన్నారు. నేను ఇందాక ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నారు.